హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. పిఎఫ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చాలామంది పిఎఫ్ అప్లై చేస్తూ ఉంటారు. దాని తర్వాత పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. అప్పుడు వారు ఎందుకు రిజెక్ట్ అయిందని చూస్తే సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అని కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలో కూడా వీరు పిఎఫ్ అప్లై చేయడం జరిగింది, కానీ పిఎఫ్కి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది రాకముందుకే పిఎఫ్ అప్లై చేశారు. దాంతో క్లెయిమ్ అయితే రిజెక్ట్ అయింది. సో ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అనేది పూర్తి వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. వీరైతే 2 కంపెనీల్లో ఉద్యోగం చేయడం జరిగింది. సో ఓల్డ్ కంపెనీకి సంబంధించిన పిఎఫ్ని ప్రజెంట్ కంపెనీలోకి పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ట్రాన్స్ఫర్ అయినట్లు మనకు అక్కడ చూపిస్తుంది, కానీ దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది రావాలి. సో ఇక్కడ నేను మీకు ఈపీఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనము సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎంప్లాయీ షేర్ ఎంత ఉంది, ఎంప్లాయర్ షేర్ ఎంత ఉంది, ఇక్కడ మనకు టోటల్ పిఎఫ్ అయితే కనిపిస్తూ ఉంది. 93,396 పిఎఫ్ అయితే వీరికి ఉన్నాయి. సో ఇప్పుడు వీరు పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ అప్లై చేయడం జరిగింది. క్లెయిమ్ అయితే రిజెక్ట్ అయింది. ముందుగా మీకు ఇక్కడ క్లెయిమ్ రిజెక్ట్ అయినటువంటి కారణాన్ని ఇక్కడ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్లెయిమ్ యొక్క రీజన్ని మనము చూడవచ్చు. ఫామ్ 19, ఫామ్ 10C 2 కూడా రిజెక్ట్ అయ్యాయి. రిజెక్ట్ అయిన తర్వాత కింద మనకి ఇక్కడ రీజన్ అయితే మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ ఈపీఎఫ్ సర్వీస్ ఫ్రమ్ అంటే ఇది ఓల్డ్ కంపెనీకి సంబంధించినటువంటి మెంబర్ ఐడి ఇక్కడ చూపిస్తున్నారు. దాని తర్వాత సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ ఇన్ ఫామ్ 19 and 10C. అంటే వీరు ఏం చెప్తున్నారంటే, మీరు 2 కంపెనీస్లో డ్యూటీ చేశారు కాబట్టి ముందుగా మీరు మీ ఓల్డ్ కంపెనీకి సంబంధించిన పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి, దాని తర్వాతే పిఎఫ్ అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. కానీ వీరైతే పిఎఫ్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అది మనకు ఎలా తెలుస్తుంది? మనము పిఎఫ్ క్లెయిమ్లో వెళ్ళి చూడాలి. ఏదైతే సెటిల్ అయిన క్లెయిమ్ ఉంటుందో ఆ క్లెయిమ్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. సో ఫామ్ 13 అంటే ఇది పిఎఫ్ ట్రాన్స్ఫరు. క్లెయిమ్ అయితే మనకు సెటిల్ అయింది. 22,064 రూపీస్ పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ మనకు డేట్ కూడా చూపిస్తారు. సో ఇప్పుడు మనము పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి చూపించాలి. ఏదైతే మీరు ఓల్డ్ కంపెనీలో డ్యూటీ చేశారు కదా, ఓల్డ్ కంపెనీకి సంబంధించినటువంటి పిఎఫ్ వస్తుంది. దాంతోపాటు దానికి సంబంధించినటువంటి పిఎఫ్కి సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా మనకు రావాలి. ఇక్కడ మీకు కాంట్రిబ్యూషన్లో చూపిస్తాను. ఓన్లీ పిఎఫ్ మాత్రమే వచ్చింది, దానికి సంబంధించినటువంటి వడ్డీ అనేది రాలేదు. అందుకోసం మనకి ఇక్కడ క్లెయిమ్ అనేది రిజెక్ట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము కాంట్రిబ్యూషన్స్లో చూస్తున్నాము. సో ఈ విధంగా మనకు పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. అలానే దాని పక్కనే మనకు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రిసీవ్డ్ క్రెడిట్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ అని కనిపిస్తూ ఉంది. ఇలా కనిపిస్తే మనం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా రావాలి. అసలు ఇంట్రెస్ట్ అమౌంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీరికి ఓల్డ్ కంపెనీ నుండి ఒక 22,000 పిఎఫ్ అనేది వచ్చింది. ఓకే, ఈ 22,000 సంబంధించినటువంటి ఈపీఎఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకు రావాలి. ఓకేనా? ప్రజెంట్ కంపెనీలోకి, మీరు లాస్ట్ వర్క్ చేసిన కంపెనీలోకి సేమ్ మెంబర్ ఐడి అనేసి ఇక్కడ మనకు కింద ఒక ఆప్షన్ వస్తుంది. సేమ్ మెంబర్ ఐడి ఇంట్రెస్ట్ అమౌంట్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. అప్పుడే మనము పిఎఫ్ అనేది అప్లై చేయాలి. అలా కాకుండా మీకు ఈ విధంగా సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ కనిపించింది అనుకోండి, అలా ఉంటే మీరు పిఎఫ్ అప్లై చేయవద్దు. మీరు ఎన్నిసార్లు అప్లై చేసినా క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అలానే మీరు ముఖ్య గమనిక ఏంటంటే, ఒకసారి పిఎఫ్ మీకు రిజెక్ట్ అయిందనుకోండి, మీకు మళ్ళీ రిజెక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. అందుకోసం మీరు ఎప్పుడైతే పిఎఫ్ అప్లై చేస్తారో అప్పుడే చేసే ముందే మీరు చూసుకోండి. అన్నీ బ్యాంకు వివరాలు కానీ, కేవైసీ కానీ, ట్రాన్స్ఫర్కి సంబంధించి కానీ, కాంట్రిబ్యూషన్స్ కానీ, సర్వీస్ కానీ అంతా చూసుకొని పిఎఫ్ అనేది అప్లై చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒకసారి రిజెక్ట్ అయిందనుకోండి, ఈపీఎఫ్ వాళ్ళు ఏం చెప్తారంటే మీ యొక్క సర్వీస్ చూస్తారు. సర్వీస్ హిస్టరీలో ఏమైనా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యి ఉంటే అదే రీజన్ తోటి మీకు మల్టిపుల్గా రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఎవరికైనా మీరు అప్లై చేసి ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా మంచిగా అర్థమవుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఏంటి, సేమ్ రీజన్ తోటి కంటిన్యూగా 3-4 టైమ్స్ మాకు రిజెక్ట్ చేశారేంటి అని. అందుకోసం మీరు మొదటిసారి పిఎఫ్ అప్లై చేసే ముందే అన్ని వివరాలు చూసుకున్న తర్వాతే పిఎఫ్ అనేది అప్లై చేయండి. ముఖ్యంగా ఇలా సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఉంటే పిఎఫ్ అనేది అప్లై చేయవద్దు. వెయిట్ చేయండి 2 months 3 months, అంతలోపే మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కొందరికి కొంచెం లేట్గా అయితే వస్తుంది. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.